ఎన్నో రోజమ్మా? 17 రోజుల ప్రభు దీవించుగాక. ఉపవాస ప్రార్థనలో 17 రోజులు దేవుడు తన కృప చేత మనం నడిపిస్తున్న విధానం బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. ప్రభు శిలువలో పలికిన రెండో మాటని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు శిలువలో పలికిన రెండో మాట అంటేనే గుర్తు రావాలి. ఏంటది? ఏమ్మా? శిలువలో పలికిన రెండో మాట ఏంటని చెప్పాలి. ఏది చెప్పట్లేదు ఎవరు కూడా. మొదటి మాట, తండ్రి ఏం చేయించున్నారు వెలగరి కనుక వీరిని. రెండోది దొంగతో చెప్తుంటాడు, నేడు నాతో కూడా పరదేశులు. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 32 వరకు చదువుతాం. ఎలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా చెప్పాను. అయితే రెండోవాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇదైతే నయమే. మనం చేసిన వాటికి తగిన ఫలమును పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమనగా, అందుకు ఆయన వారితో, నేడు నాతో కూడా పరదేశంగా ఉండువు. ఆమేన్. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధులు వేరే నా తండ్రి సయాన్ని కుదనా చూపిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ప్రభు నాతో వీళ్ళతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆ రోజుల్లో యేసు ప్రభుని సిలువేసేటప్పుడు కూడా ఇద్దరు దొంగలు, అంటే వారి యొక్క నేరస్తులు, వారు చేసిన నేరానికి యేసు ప్రభుతో కూడా వారికి కూడా సిలువ వేయవాలి అని చెప్పేసి ఒక శాసనం తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుతో కూడా కుడి పక్కన ఒక దొంగని, ఎడం పక్కన ఒక దొంగని సిలువేయడం జరిగింది. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్న ఇద్దరు దొంగలే. దొంగల్లో కూడా మంచి దొంగ ఉంటాడు, చెడ్డ దొంగ కూడా ఉంటాడు. కొంతమంది మంచి దొంగ చూష్టపురంలో దొంగతనం చేసి పేదోళ్ళకు పెట్టేవాడు. ఉన్నోళ్ళ దగ్గర దూషించి పేదవాళ్ళకి పెట్టేవాడంట. అంటే కొన్ని మంచి దొంగలు ఉంటారు, చెడ్డ దొంగలు ఉంటారు. కానీ ఇక్కడున్న దొంగలలో ఒకటి చెడ్డవాడు కనబడుతున్నాడు, ఒకటి మంచివాడు కనబడుతున్నాడు. కొన్ని పరిస్థితులను బట్టి దొంగతనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పరిస్థితులను బట్టి దొంగతనం అంటే పెద్ద దొంగతనం ఏదైనా చిన్న దొంగతనం కూడా ఒకటి. ఓకే, మన ఇంట్లో ఉప్పు లేదు, లేకపోతే కారం లేదు, పక్కింటికి పోయావు, పాపం లేదు. ఇంట్లో ఒక అక్క ఉన్నదని లోపల పోయావు, లేదు, కారం కనపడుతుంది, పిలిచినా లేదు, ఎడిపోయిందో మరి బయటికి పోయిందంటుంది, తీసుకుని వద్దాం, చెప్పకుండా కూడా తీసుకొద్దాం. అంటే కొంతమంది చిన్నవి కూడా పొరపాటు చేస్తుంటాం, మన ఇంట్లో కూడా చేస్తాం. దొంగతనం అంటే మా ఆయన జేబులో ఇచ్చి చెప్పకుండా తీసుకోవడం కూడా దొంగతనం. ఎన్నిసార్లు తీసుకుని ఉంటామో, నాన్న జేబులోంచి, నా జేబులో స్వతంత్రం కదా అనుకుంటాం. అడగకుండా నా దగ్గర జేబులోంచి తీసుకోవడం కూడా దొంగతనమే. అదే అంటే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. కానీ ఏదైనా సరే
బైబిల్లో నరచ్చ అన్నాడు కదా. మనం ఏమంటాం? మనిషిని హత్య చేస్తే నర హంతకుడు అంటాం. కానీ బైబిల్లో ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? తన సహోదరుని దూషిస్తే నరహంతకుడు అన్నాడు. మరి ఏదికు శిక్ష? ఏం చెప్పాలి? ఏదికి శిక్ష? చంపిన దానికంటే కూడా, మీకు అది కూడా చెప్పాలండి. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ చెప్పట్లేదు, కానీ యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంది, తన సహోదరుని దూషించిన వాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలోనే రాయబడిన మాట చూడండి, 4వ అధ్యాయం 15 వచ్చిన మాట. 4:15. 5:15 చూడమలితే యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. తన సహోదరుని దూషించింది. ఎందుకంటే దాన్ని కూడా క్యారెక్టర్ చేస్తేనే మనకి బైబిల్లో వచ్చి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఎక్కువ మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి అబద్ధకుడు 3:15 అక్కడ యోహాను రాసిన పత్రికలో అది ఏది ఎక్కువ చెప్పండి? నరహంతకుడు అంటే హత్య చేసిన వాడు కంటే కూడా, అంటే ఇప్పుడు మనం ఇన్ని హత్య చేసి ఉంటాం. ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది? చంపిన వాడికి శిక్షించింది, అవునా? ఇప్పుడు దూషించిన వాడిని శిక్షించాలంటే ఎన్ని కోట్లు ఉండాలి? ఇప్పుడు ఎన్ని జైళ్ళు ఉండాలి? ఎంతమందిలో దూషిస్తున్నారు, అవునా కదా? ముందు ఎక్కువ దూషించుకునేది ఎవరు తెలుసా? రాజకీయ నాయకులు, అవునా? ఒకరినొకరు దూషిస్తూనే ఉన్నారు. అంటే బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు మనం నరహంతకులుగా కనపడచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, ప్రభు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా? అంటే అతనికి ఏమీ లేదు. తను చేసిన, తెలిసి చేశాడో అవసరానికి చేశాడో, మరి చేసిన దాన్ని బట్టి ఏముండాలి? ఏమి రావాలి ఆయనకి? ఏమి రావాలండి? కొద్ది పశ్చాత్తాపం అన్న రావాలి, కొద్ది పశ్చాత్తాపం అన్న రావాలి. ఏమంటున్నాడు చూసినప్పుడు అక్కడ, ఇక్కడ ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరా. మరి ఒక వ్యక్తి ఏమంటున్నాడు? 41వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నువ్వు దేవునికి భయపడవా? చదవండి ఆ మాట. 41వ వచనంలో, ఇదే మనకైతే ఇది న్యాయమే. చూడండి, అది ఒప్పుకుంటాడు, అనుకుంటున్నాడు ఈ విధంగా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. ఆయన ఏ నేరము చేయనివాడు. గట్టిగా చేద్దామా? ఆయన ఏ నేరము చేయనివాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏ నేరము చేయకపోయినా కూడా, ఆయన ఏ పాపము చేయకపోయినా కూడా ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఆయన చేసింది ఏంటంటే మంచి చేశాడు, కానీ కీడెక్కడ కూడా చేసిన వాడు కాదు. అందుకోసమే ఈ దొంగ అంటున్నాడు, అతను యేసు ఆయన ఏ తప్పిదము చేయలేదు, యేసయ్య ఏ తప్పిదము చేయలేదు. అప్పుడు అంటున్నాడు, ఆయన చూసి, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. అప్పుడు నేడు అంటున్నాడు తెలుసా? అందుకు ఆయన వారితో
నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా చెప్పుచున్నాను. గట్టిగా లేదమ్మా. చూడండి, చెలువలో ఉన్న దొంగ, ఒక దొంగ చూస్తున్నప్పుడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ఈ భూలోకంలోనే జీవించాలని చూశాడు, ఈ భూలోకంలోనే ఉండాలనుకున్నాడు. ఈ లోకంలోనే చూసింది, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డము తప్ప ఏదీ లేదు. కానీ చేసి ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరు దొంగలు కూడా దొంగతనాలు చేశారు, వ్యభిచారం చేయొచ్చు, ఎన్నో నేరాలు చేసి ఉండొచ్చు. వాళ్ళు నేరాలు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి శిక్ష ఉంది. కానీ ఆ శిక్షను బట్టి ఎందుకు శిక్ష వేస్తారు తెలుసా? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, ఒకసారి వ్యభిచారం చేసినప్పుడు, లేకపోతే నరహత్య చేసినప్పుడు, మనిషిని చంపినప్పుడు వాడికి కొన్ని సంవత్సరాలు జైలు వేస్తారు. వాడికి ఏంటంటే ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు జైలు శిక్ష వాడు అనుభవించాలి జైల్లో. ఎందుకంటే వాడు చేసిన తప్పుకి వాడికి శిక్ష అనేది ఉంది. ఇక్కడ ఆ రోజుల్లో సిలువేయటమే, వెంటనే వారిని సిలువ వేసేవారు. వెంటనే వారు చూసినప్పుడు సిలువ వేసేవారు. ఎందుకంటే బహిరంగంగా వేసేవాళ్ళంట సిలువ. బహిరంగంగా ఎందుకు సిలువ వేసేవాళ్ళంటే ఇంకొక ఎవరు తప్పు చేయకూడదు, ఎవరు నేరమో చేయకూడదు. చూశారంటే ఇంకొక వ్యక్తి చేయడానికి అవకాశము ఉండదు. ఇప్పుడు చట్టాలు మారిపోయాయి. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాతే క్షమించటం మొదలుపెట్టాడు. దానికి కొంచెం సమయాన్ని, ఏదో చిన్న కోపం చేత, కొన్ని ఆర్థిక పరిస్థితులను బట్టి అతను తప్పు చేయొచ్చు, కొంచెం కొంతకాలం శిక్ష అనేది ఇస్తే అతను ఈ శిక్షలో కొంత ఆయన ఏం చేస్తాడు? శిక్ష తప్పుకుంటాడు. పశ్చాత్తాపడి తను తాను పశ్చాత్తాపడతాడు. కొంతమంది పశ్చాత్తాపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాత్రము మారు. ఏదంటే శిలువలో ఉన్న దొంగ లాంటి వాడు. హల్లెలూయా. ప్రభువా, నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించడానికి బయటికి పోయిన తర్వాత చూద్దాం. హల్లెలూయా. బయటికి పోయిన తర్వాత చూద్దాం. కొంతమంది బయటికి వచ్చిన తర్వాత పరిపూర్ణమైన మారుమూసుతో వస్తారు. కొంతమంది మాత్రానికి ఇంకా ఎక్కువ పగతో వచ్చేవాడు ఉంటారు. హల్లెలూయా. ఈ మధ్య ఒక నేను విన్నాను, భార్య కేసు పెట్టిందట, కొట్టాడని. భార్య కేసు పెట్టితే కొట్టిందని కేసు పెట్టింది. పెట్టిన తర్వాత ఆ కొట్టినప్పుడు కొంచెం చెయ్యి ఇరిగింది. చెయ్యి ఇరిగితే శిక్ష 6 నెలలు జైలు శిక్ష ఇచ్చింది. 6 నెలలు కొద్దిగా చేసిన తన తప్పుని బట్టి 6 నెలలు జైలు చేసి వచ్చాడు. 6 నెలలు జైలు చేసి వచ్చిన తర్వాత పాప భార్య పోయి వాళ్ళ అమ్మగారింటికడే ఉంటుంది. దీక్ష కొంతమంది ఏమవ్వాలి అని నేను మార్పు పొందేనే, నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చేసేయి, మళ్ళీ మనందరం కలిసి ఉందాం అని రావాలి కదా. విడుదలైంది, వచ్చింది. తన భార్యని ఎక్కడ ఉంటుందని క్యూర్ చేసాడు. పోయి తల నరికేసాడు. తన కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇంకెక్కువ జరుగుతున్నాయి. మనము నేరాలు ఘోరాలు ఏమో చూస్తుంటే ఎక్కువ జరుగుతున్నాయి. పశ్చాత్తాపం అనేది చాలా మందికి రావట్లేదు. తెలిసి చేసామో తెలవక చేసామో, కానీ వాటిని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం అనేది రావట్లేదు. కానీ ఈ దొంగకు మాత్రానికి ఏమంటున్నాడు తెలుసా? మనము తగిన ఫలమును 41 వచ్చిన మనకి జాగ్రత్త చూస్తున్నాం. దేవునికి భయపడవా? మనకేది ఇది న్యాయమే. మనము చేసిన వాటిని బట్టి తగిన ఫలమును పొందుతున్నాం. తగిన ఫలమును పొందుతున్నాం. చూడండి, అందుకోసం ఆయనతో అంటున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమంటే ప్రభు అంటున్నాడు, నేడు నాతో కూడా పరదేశీలో అన్నాడు. పరదేశీలో అందుకని చూడండి, బైబిల్ గ్రంథం నుంచి పరదేశం ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తను నిర్మించిన నరుని ఆదాన్ని దాంట్లో ఉంచింది. ఏదోను, ఆ ఏదోనే పరదేశి.
గట్టిగా చేద్దామా. ఎప్పుడు ఆదాము చూసినప్పుడు తన ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు పరదేశి అయితే ఎదురులోనే ఉన్నాడు. గట్టిగా చేద్దామా. హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు ఇక్కడ పరిశుద్ధులందరూ కూడా పశ్చాత్తాపడి చనిపోయిన వారందరూ కూడా మారుమనసు పొంది రక్షించబడిన భక్తులందరూ కూడా ఎక్కడున్నారంటే ప్రభుతో కూడా పరదేశులుగా ఉన్నారు. గట్టిగా చేద్దాం. పరదేశులు అదే అంటున్నాడు ప్రభు. చూసినప్పుడు ఏమన్నా నాతో కూడా పరదేశిలో ఉంది అన్నాడు. గట్టిగా చేద్దామా. చూడండి 2 కొరింథీ 12వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. 3-4 వచనాలు. దేవుని యొక్క ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు ప్రభు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన. చూడండి పరిశుద్ధాత్మ 12వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ 12వ అధ్యాయం 3వ వచనం. అట్టి మనుషుడును నేను ఎరుగుదును. ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభు అట్టి మనుషుడు నేను ఎరుగుదును, అతను పరదేశంలోనికి కొనిపోబడిను. ఏమంటున్నాడంటే చెప్పం కానీ మాటలను నేను వినిను. ఆ మనుషుడు ఆ మాటలు పలకలేవు. అతడు శరీరంతో కొనిపోబడినో లేక కొనుక్కోబడినో నేను ఎరగను, అది దేవునికి తెలియదు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చేద్దామా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారంట? ఒక మనిషిని నేను ఎరుగుదును, ఆయన పరదేశిలోనికి వెళ్ళింది. అందుకోసమే చనిపోయినప్పుడు ఒక భక్తుడు చనిపోయినప్పుడు పెట్టిలో మోసుకొని పోతున్నప్పుడు ఏం పాట పడతారు? పరదేశులము ప్రియులారా మన పరమిది కాదిప్పుడు, నిజముగా పరమిది కాదిప్పుడు. అంటే పరదేశం ఎక్కడుంటున్నాం మనం కూడా. ఇప్పుడు ఈ మనుషులు యేసుక్రీస్తు కూడా ఎక్కడున్నాడు? ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు. గట్టిగా చూద్దామా. ఇప్పుడు దాకా యేసు ప్రభు రెండో రాకడ వచ్చేంత వరకు కూడా యేసు ప్రభుతో కూడా ఇప్పుడు ప్రభునందు నిద్రించిన వారందరూ కూడా ఎక్కడుంటారంటే పరదేశంలో ఉంటారు. గట్టిగా చేద్దామా. పరదేశంలో ఉంటారు. చూడండి ప్రకటన గ్రంథం కలుద్దాం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. చెవు గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినుగా, జయించిన వానికి దేవుని యొక్క పరదేశిలో ఎక్కడున్నాయమ్మా? ఉన్నాయా? ఏదైనా తోటలో కూడా ఉన్నాయా జీవవృక్ష ఫలములు? అర్థమైంది ఎప్పటికైనా? ఇందాక మేము మమ్మీ వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ ఉంటున్నాను. మా మమ్మీ దగ్గర కూడా కొన్ని హల్లెలూయా. అంటే వాక్యం చదువుతున్నప్పుడు ఒక వాక్యాన్ని మనం తీసుకుంటున్నప్పుడు దాని విషయాలు చాలా ముందుగా తెలుసుకోకపోతే అమ్మో, అర్థమైందా? తెలుసుకోవడానికి చాలా ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. ఎక్కడెక్కడున్నాయి అన్నీ కూడా చూసుకుంటా ఉన్నాం. ఎక్కడున్నాడు? జయించిన వాడు దేవుని పరదేశిలో ఉన్న జీవరక్ష పొలములను భుజింపనిచ్చెదను. ఈ లోకంలో నువ్వన్నిటినీ జయించాలి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏముండదు. కానీ ఆ ఏదోని తోటలో మనము ఉంటాం. ఆ ఏదోని తోటలో చూసినప్పుడు ఆ పరదేశంలో జయించిన వాడు ఖచ్చితంగా ఆ జీవరక్ష ఫలములను మనము భుజించుదము కాక. గడిగల అందరికీ అవకాశం ఉండదు, అందరికీ. కానీ ఆ దొంగకి ఇలా కనిపిస్తుంది, అతను యేసుక్రీస్తు గురించి విన్నాడు, యేసు ప్రభుని గురించి విన్నాడు, ఆయన దేవుని కుమారుడని, ఆయన చేస్తున్న అద్భుతాల గురించి చూసి ఉండొచ్చు. కానీ ఆయనలో ఏ తాపితము, ఎందుకంటే
అంతగనంగా అతను దేవునికి భయపడవా, అతను ఏ తప్పిదో చేసిన వాడు కాదని అవతల దొంగను గద్దిస్తున్నాడంటే ఇతరులో ఎంత పశ్చాత్తాపం ఉందో దేవుని స్తోత్రం కదా. నేను చేశాను, మనం చేసిన దాన్ని బట్టి మనం ఫలమును పొందుతున్నాం. ఈ శిక్ష కాదు, ఇంతకంటే ఎక్కువ వేసినా బాధలేదు. కానీ నేనేరము చేయని వాడు. కొంతమంది ఏం చేస్తుంటే చేయని వాడిని ఇరికిస్తుంటారు, కొంతమంది చేయని వాడిని విడికిస్తుంటారు. కానీ ప్రేమైన దేవుడు ఇప్పటికి కూడా ఉంది. మరి యేసుప్రభు ఏమి నేరం చేయలేదు కాబట్టి చేయని వాడిని, చూడటానికి పోయిన వాడికి కొంతమందిని ఇరుక్కుంటారు కొన్ని కేసులో. మీరు కూడా అంతే కదా, అమ్మాయిలు కూడా అంతే, పంపించవచ్చు అదే చూడటానికి పోయి లాస్ట్కి వచ్చేలకల్లా. అందుకోసం ప్రియమైన దేవుడా జాగ్రత్తగా గ్రహించండి. దేవుని యొక్క పరదేశంలో మనం ఉండాలంటే అన్నింటిలో విజయాన్ని పొందే వరకు మనం ఉండాలి. ఆ పరదేశంలో ఉండే గొప్ప భాగ్యాన్ని ఆ దొంగకి దేవుడు ఇచ్చారు. ఎంత గొప్ప కృప! హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ఆ పరదేశంలో ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపకి వందనాలు. అందుకోసం బైబిల్ గ్రంథంలో నుంచి కొంచెం లోతుగా చూద్దాం. లోతైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము చూడండి. ఒక నిమిషం మళ్ళీ ఆదికాండం 2వ అధ్యాయము 8 నుంచి 9 వరకు చదవండి. దేవుడిని యెహోవా ఏదోను ఒక తోట, తూర్పున ఏదోను ఒక తోట వేసి నా దానిలో ఉంచాను. దేవుడిని యెహోవా ఎలా ఉందంటే అది చూపునకు రమ్యమైనది, ఆహారములకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో వెళ్ళాను. ఏంటంటే మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్షం అన్నది నేల నుండి మొలిపించాడు. అది తిననంత వరకు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు పరదేశంలో అబాధం ఏదోను తోటలో దేవుని పోలి ఎలాంటి అభివృద్ధి అనేది లేకుండా ఉన్నారు. ఎప్పుడు సర్పు ఆ మాట చెప్పిందో ఆ మంచి చెడి అర్థమైందా? ఇప్పుడు అందరికీ చాలామందికి అంత మంచి తెరిగితే బాగు, అంతే చెడి జలకుంటే ఎంత బాగుండేది. అదే మంచి చెడి రెండూ ఉన్నాయి. దేవుడు సాతాను దేవుడు అన్నట్టుగా పరిశుద్ధత అభృతత. కానీ మనిషి జీవితంలో అభృతతకి మనం కోల్పోకుండా మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా జీవిస్తే ఎంత బాగుంటుందంటే నాకు అనిపిస్తుంది మన భారతదేశమే కాదు, మన ప్రపంచ దేశం మొత్తం కూడా ఈ భూమి మీదకి ఇది పరదేశంగా మారిపోనుగాక, ఏదోను తోటగా మారిపోనుగాక. అలా ప్రార్థన చేస్తే బాగుండేది. అదే యేసుప్రభు నాడు పరలోకముందు నా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక. గట్టిగా చేద్దామా? అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన కాక. అందుకోసం ఏదోను తోటలో వారు బయటికి నెట్టబడిన, కానీ ఇప్పుడు మనం వెళ్ళగలుగుతాం. గట్టిగా చేద్దాం. ఒకరు ప్రభువునందు నిద్రించినా వెళ్తాము, ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లోకి మనం వెళ్తామని వాడు గట్టిగా చెప్పండి. గట్టిగా ఆ రోజు ఆదాములు ఎక్కువ దినములు ఉండలేదేమో, కానీ మనమైతే యుగయుగాలు గాక. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. అందుకోసం ఆ పరదేశంలో మనం ఉండాలి. జయించిన వాడు ఎవరంటండి? ఈ లోకాన్ని జయించాలి, ఈ లోకాశను జయించాలి. ఈ లోకములు ఏ తప్పు లేని వాడిగా ఉండాలి, ఏ పాపం లేని వాడిగా ఉండాలి, పశ్చాత్తాపము కలిగిన వాడై ఉండాలి. అప్పుడే ఆ చూసినప్పుడు ఆ దొంగకి ఇచ్చిన పరదేశంలోకి ఇచ్చిన అవకాశం నీకు నాకు మనందరికీ కలిగింది. హల్లెలూయా. అందుకోసం ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకో. దశలోనికి రాసిన పత్రిక, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి
చదువు మొదటి నుంచి. మెట్టుకు నా సహోదరులారా, చూడండి, మన ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మేము ఎరుగుదము కాగా మీరు ఎలాగ నడుచుకొని, చూడండి, ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపెట్టవలెనో మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని ఏడుకొని ప్రభు అయిన యేసును హెచ్చరించుచున్నాడు. మీరు పరిశుద్ధులవుటకి అనగా జాగ్రత్తమునకు దూరముగా ఉండటే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుని యొక్క ఎరగని అన్ని చెల్లుల వలె కాక పరిశుద్ధత యందు ఘనత యందును తన తన ఘట్టమును ఎట్లు కాపాడుకోవలను ఎరిగి ఉండటే దేవుని చిత్తము. ఈ విషయమందు అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయవాడు. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అభివృద్ధులుగా ఉండటానికి మన పిలవలేదు. గట్టిగా సపోర్ట్ దేవుడు. ఏమాత్రం కూడా చిన్న చిన్న కొద్ది మన సహోదరి కానీ సహోదరులు కానీ ఆస్తిని కాడు కానీ నువ్వు ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడే, నిన్నే బాగు చూసుకోవట్లేదు, నన్నే బాగు చూసుకోవట్లేదు, చిన్న చిన్న విషయాల్లో కూడా పరలోకానికి వెళ్ళడానికి అవకాలేదు. ఈ లోకంలో నీకు ఉన్నంత వరకు సంతోషంతో ఉంటూ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే, ఆ పరిశుద్ధులు అవడానికే దేవుడు మనకి పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత ఉదయం లేచి మనం ప్రార్థన చేస్తూ ఆయన పడ్డ చూస్తున్న యేసు ప్రభు మన కొరకు మన పరదేశంలోకి చేర్చడానికి మన పాపములన్నీ తన భుజముల మీద వేసుకొని, మనం తినాల్సిన దెబ్బలన్నీ ఆయన తిని, మనము కార్చాల్సిన రక్తం ఆయన కార్చి, మనము ప్రాణం పెట్టాల్సిన పోయి మన కోసం ఆయన ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? ఆయనతో కూడా మన పరదేశంలో యుగాలుగా ఉండాలని. గట్టిగా చేద్దాం. పరదేశంలో దేవుడు మనతో ఉండాలని. అందుకోసం ఇంకొక మాట చూడండి, అక్కడ అంటాడు, చదవండి. దేవుడు మనం చూసిన పరిశుద్ధులు అవడానికి దేవుడు మనం పిలిచిన కానీ అభివృద్ధులుగా ఉండటకు మనం పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షించడు, కానీ తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. గట్టిగా సపోర్ట్. ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడదు కాక, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిందు కాక ఎప్పుడు కూడా. అందుకోసమే యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఎందుకంటే ఆ కలవరి శిలువలో ఆ దొంగ మారుమనసు పొందాడు. ఆయన ఏ పాపము చేయలేదని ఆయన అంగీకరించాడు. నేను చేసిన దానికి ఈ శిక్ష కాదు, ఇంకెక్కువ ఇచ్చిన పర్లేదు, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదని తెలుసుకున్నాడు. ఆయన రాజ్యంలో ఉండటానికి, ఆ పరదేశంలో ఉండటానికి దేవుడు గొప్ప కృప ఆ దొంగకి ఇచ్చాడే. మరి మనం ప్రార్థన చేస్తున్న మనం పరిశుద్ధులుగా ఎప్పుడు దాకా ఉండాలి? ఎప్పుడు దాకా ఉండాలి మన పరిశుద్ధులుగా? అమ్మా, ప్రభు వచ్చేంత వరకు మనం ప్రభునందు నిద్రించేంత వరకు ఎవరిని కూడా ఒక్క మాట మనము అనకూడదు. మనం మన్ని ఎవరన్నా తిట్టినా బాధలేదు. మరి ఆ దొంగ అన్నాడు కదా, ప్రభు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే సాతాను కూడా ఎన్నోసార్లు అన్నాడు, కానీ ఎక్కడ గొప్ప
యేసయ్య ఎక్కడా తొందరపడలేదు. నువ్వు నన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలన్నా కూడా అతనికి వెళ్ళి చూసి ఉండొచ్చు, అంతవరకే తప్ప ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే పాప అతను తెలవదు. యేసు ప్రభు ఉంచుకు వచ్చాడు మన పాపం నుంచి రక్షించడానికి అనేది, నరకం నుంచి వినిపించడానికి వచ్చాడని ఆ దొంగకి తెలియదు. కానీ అతను తెలుసుకున్నాడు, నేను పాపిని, నేను చేసిన తప్పుకి ఇంత ఈ శిక్ష కంటే ఇంకా ఎక్కువ వేసిన సమయం అనుకున్నాడు. కనుకొని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి యేసయ్యని ఒక్కటే అడిగాడు. మనమైతే ఏమడుగుతాం? నా బిడ్డ పాస్ అవ్వాలయ్యా, నా బిడ్డ బిడ్డ అవ్వాలయ్యా, నా బిడ్డకి మంచి బిడ్డ పుట్టాలయ్యా, నాకు ఆస్తి కావాలి, ఈ లోకంలో మొత్తం కూడా నాకేం కావాలని అడుగుతాం. ఈ లోకంలో కావాల్సినవన్నీ అడుగుతాం, అవునా? ఈ లోకంలో కావాల్సినవన్నీ అడుగుతాం. కానీ అది ఏం అడగల. ప్రభు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాను. లాస్ట్కి మనలో కూడా రావాల్సిన మాట ఏంటి తెలుసా? ప్రభు నా పాపంలో ఎవరిని క్షమించి, మంచంలో పడిపోయినా మూలుగుతేనా ఏం చేయాలి? ఒరే నన్ను చూపించురో, నా నాశపడ దేశపోవడం మూలకటం కాదు, తిట్టడం కాదు. చాలామంది వృద్ధులైన తర్వాత మైండ్ కూలిపోతారు. మైండ్ కూలిపోవడం కాదు, భక్తి కూలిపోతారు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. కొంతమంది వృద్ధులు చూస్తుంటారు. కానీ నిజమైన భక్తి కలిగిన వాడు ఉన్న దాంట్లోనే సంతోషిస్తాడు. ఎప్పుడు యెహోవా ధర్మశాస్త్రం ముందు దివారాత్రులు ధ్యానిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ప్రార్థన కలిగి ఉన్నాడు. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రభు పిలుచుకునేంత వరకు ఆ పరదేశంలో ఉండడానికి తను తాను భద్రపరుచుకొని పరిశుద్ధతను కలిగి జీవిస్తాడు. కనుక మనం కూడా ఆ పరదేశంలోకి చేరేంత వరకు మన పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. ఆ ఏదోని తోటలో ఆ రోజు అవ్వాదాము తిన్న వృక్షఫలాలు మనం కూడా తిందాం కాక. అర్థమవుతుందా? మనం తినేవారంగా ఉందాం కాక. ఆ ఏదోని తోటలో మనం ఒక్కళ్ళే ఉంటే సరిపోతే మన కుటుంబం మొత్తం ఉండాలా? ఏమా? మనం అందరూ ఉండాలి. అందరూ ఉండాలంటే ఎన్నో వాక్యాన్ని నీ పిల్లలకి బోధిస్తూ, నీ కుటుంబంలో బోధిస్తూ, ఆ వాక్యానుసారంగా పరిశుద్ధంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ, ఇతరులకి ఎలా వాళ్ళకు కూడా సువార్త ప్రకటిస్తూ సరి చేసుకుని మనం జీవించేది ఎంతకాలం జీవిస్తాం? ఎంతకాలం? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. అది బైబిల్. రేపు దినం అది కానీ కాదు. రేపు ఏమి సంభవించినో తెలియదు. ఏము గారు అంటాడు, మనము నిన్నటి వారమే, మనం ఈరోజు వారం కాదండి. అదే ఈరోజు ఏం జరిగిందో మనకేమీ తెలియదు. మనం నిన్నటి వారం అంటాడు. కానీ ఉన్నంత వరకు మన జీవితంలో భద్రం చేసుకుని ప్రభు రాకడికే ఎదురు చూద్దాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. మా పరిశుద్ధుడమైన నా తండ్రి శ్రేయాన్ని కొందరు ఆచరిస్తున్నాను. ప్రభా, సిలువలో ఉన్న దొంగకి ప్రభా ఎంత కోపించావయ్యా, ఎంత కోపించావు. సిలువలోని 2 దొంగలు, కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన ఒక దొంగని సిలువేసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, ప్రభా నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకురాదన్నప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు ప్రభా. మరి దొంగతను గద్దించి మనం ఇదే శిక్షా విధిలో ఉన్నాం. మనం తగిన పలుకులు పొందుతున్నాం. ఆయన నువ్వు దేవునికి భయపడవా? ఆయన ఏ పాపం, ఆయనలో ఏ తప్పిదమో లేదు. అతను గద్దించి, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు నా ప్రభు ఆ బాధలో కూడా, ఆ సిలువలో రక్తము కారిపోతున్నా కూడా నాతో కూడా నువ్వు పరదేశంలో ఉండు అన్నాడు. ఎంత గొప్ప వాక్యం. ఆ దొంగకి పశ్చాత్తాపడ్డాడు. నేను ఎంతమందిని మోసం చేసి ఉన్నానో, ఎంతమందిని దుఃఖపెట్టున్నానో, ఎంతమందిని నా మాట ద్వారా కానీ, నేను చూపు ద్వారా కానీ, తలుపు ద్వారా కానీ నేను ఎవరిని బాధ పెట్టి ఉన్నానో, నన్ను క్షమించు యేసయ్యా.
మమ్మల్ని పరిశుద్ధులు అవడానికి మమ్మల్ని పిలిచిన దేవుడు, మమ్మల్ని పరిశుద్ధులు అవడానికి మమ్మల్ని పిలిచిన దేవుడు. నీతో కూడుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ కృపలో ఇచ్చిన సంఘానికే కాదయ్యా, ఈ వాక్యం ద్వారా నా తన యూట్యూబ్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి విని పరిశుద్ధత కలిగి పరదేశంలో జీవరక్ష ఫలమును భుజించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.